హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రైస్ కుక్కర్లో బగారా రైస్ అయితే చేస్తున్నానండి. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దీనికోసం నేను ముందుగా ఒక 3 కప్స్ అయితే బగారా రైస్ అయితే తీసుకున్నానండి. దీన్ని మంచిగా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 3 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ అయితే పోసుకోవాలండి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు దీన్ని అయితే నానబెట్టుకోవాలి. 1 అవర్ నానిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే మనం పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా అయితే వేసుకున్నానండి. బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు అన్నీ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మంచిగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ జీరానైతే వేసుకోవాలి. ఇది కూడా కాస్త వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక ఆనియన్, అలాగే 4 నుండి 5 పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఉల్లిగడ్డలు మొత్తం మగ్గేంత వరకు మనం దీన్నైతే వేయించుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఇది కూడా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి మనం ఈ పోపునైతే రైస్ కుక్కర్లోకి అయితే వేసుకుందాము. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అయితే సాల్ట్ని అయితే వేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకు కర్రీలో ఉంటుంది కాబట్టి దీనిలో ఎక్కువ పడదండి. ఒకసారి మొత్తం కలుపుకొని మనం రైస్ కుక్కర్ని అయితే ఆన్ చేసుకుందాము. మధ్యలో ఒక్కసారి అయితే కలుపుకోండి, ఎక్కువగా కలపకండి, ఎందుకంటే మనకు ఇది తొందరగా విరిగిపోయే అవకాశం ఉంది. అందుకని ఈ బగారా రైస్ని అయితే ఎక్కువగా కలపకూడదు. మనకిక్కడ వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఈజీగా మనం రైస్ కుక్కర్లోనైతే దీన్ని చేసుకోవచ్చండి. ఎక్కువ కష్టపడే లేకుండా పోపు వేసుకుని ఇందులో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కాంబినేషన్గా నాన్ వెజ్ కర్రీస్ అయితే బాగా సెట్ అవుతాయండి. మరి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.